అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని. నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను. నెలకు నాకు ఒక 30,000 వస్తుంది. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పనిచేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తుంది. నేనైతే డోన్ నుంచి అనుకుంటాను, లేకపోతే నంద్యాల ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను, ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి. ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యు ఆర్ రైట్. అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి. నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా. ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం. ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడాను, ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత టైర్ 2 సిటీస్కి రమ్మని వస్తామని ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నాను.